సో రీసెంట్గా బీజేపీలో జరిగిన క్రికెటర్ హర్భజన్ సింగ్ కొన్ని సంచలనమైన కామెంట్లు చేసినాడు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన హర్భజన్ సింగ్ క్రికెటర్ బీజేపీలో చేరిన తర్వాత రాఘవ్ చెడ్డా బీజేపీలో చేరిన అతనితో పాటు 9 మంది, అందులో హర్భజన్ సింగ్ ఒకరు. సో హర్భజన్ సింగ్ బీజేపీలో చేరిన తర్వాత సో ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తలు హర్భజన్ సింగ్ ఇంటి ముందు గద్దర్ అంటే దోషి అని చెప్పి వాల్ పోస్టర్స్ స్లోగన్స్ చేస్తూ ఉన్నారు. దానికి హర్భజన్ సింగ్ రియాక్ట్ అయ్యి ఏమంటున్నాడంటే, ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నప్పుడు అప్పుడు 2022లో రామ మందిరం ఓపెన్ అయినప్పుడు సో రామ మందిర దర్శనానికి కూడా వెళ్ళనివ్వలేదు, అంత ఫోర్స్ చేసినారని చెప్పి హర్భజన్ సింగ్ సంచలనమైన కామెంట్లు చేసినాడు. అన్ని మతాలను గౌరవిస్తాను, ముఖ్యంగా నేను సనాతన ధర్మాన్ని ఇష్టంగా ప్రేమిస్తాను, ఆరాధిస్తాను. సో నాకు సనాతన ధర్మం అంటే గొప్ప అద్భుతమైన రామ మందిరం, ఎన్నో ఏళ్ళ తర్వాత కళ నిజమైన రామ మందిర దర్శనాన్ని కూడా వెళ్తా అంటే ఆమ్ ఆద్మీ పార్టీ వాళ్ళు ఒప్పుకోలేదు. సో నాకు చాలా బాధ కలిగించింది. నేను రాజకీయాలు వేరే, పాలిటిక్స్ వేరే, ఇండియాలో ఉన్న హిందూ దేవాలయాలు ఎక్కడ ఉన్నా దర్శనం చేసుకుంటూ ఉంటాను, పూజిస్తూ ఉంటాను, ఆరాధిస్తాను ఉంటాను. సో ఆమ్ ఆద్మీ పార్టీలో ఉన్నప్పుడు అట్లాంటివి చాలా జరిగినాయి. సో ప్రెసెంట్ ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ మూల సూత్రాలను వదిలేసింది. సో కరప్షన్ కి అలవాటు పడిపోయింది, వ్యక్తిగత పూజలు ఎక్కువైపోయినాయి ఆమ్ ఆద్మీ పార్టీలో. అందుకే నేను బీజేపీలో చేరినాను. హిందూ దేవాలయాలను, హిందువులను అవమానించే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ ప్రవర్తించింది గతంలో అని చెప్పి హర్భజన్ సింగ్ సంచలనమైన కామెంట్లు చేసినాడు. సో హర్భజన్ సింగ్ ఈ విధంగా రామమందిర దర్శనానికి వెళ్ళకూడదు ఆమ్ ఆద్మీ పార్టీని గతంలో ఆదేశించినప్పుడు తను రామమందిర దర్శనానికి వెళ్ళి పూజించినాడు, ఆరాధించినాడు. సో ఈ విషయంలో హర్భజన్ సింగ్, క్రికెటర్ హర్భజన్ సింగ్ బీజేపీలోకి వెళ్ళడం మీరు సమర్థిస్తున్నారా? సో మీరు ఏమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఇంకోటి వచ్చేసి లైక్ చేయాలి, షేర్ చేయాలి, ఫాలో చేయాలి.